ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా జిల్లాల నుంచి, కొన్ని మండలాల నుంచి, అలాగే గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ, సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? ఈశ్వరమ్మ. ఏం చేస్తుంటాము? మేము హౌస్ వైఫ్. గ్రామం, మండలం ఎక్కడ? మాది ఐటిపాముల కట్టంగూరు మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పర్వాలేదు సార్, ఇప్పుడు బస్సుల సౌకర్యం మాత్రం బాగుంది. రేషన్ బియ్యం కూడా కరెక్ట్ టైంకి అందుతున్నాయి. ఇక డబ్బులు అంటే రైతు బంధు అలాంటి ఇంకా కొంచెం ఇబ్బంది మీద ఉన్నది. ఇక అన్నీ కరెక్ట్గానే ఉన్నాయిలే, కానీ కొంచెం కేసీఆర్ కన్నా పర్వాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ కూడా పర్వాలేదులే, కానీ కొంచెం ఇంత సౌకర్యంగా లేదు కదా లేడీస్కి, అట్లా అని కొంచెం ఇప్పుడు పర్వాలేదు అన్నట్టు. అట్లా పథకాలు అన్నీ అందుతున్నాయిలే, కానీ కరెక్ట్ టైంకి అందట్లేవు అంతే. రైతు బీమా, రైతు బంధు అలాంటివి ఉన్నాయి కదా, అవి కొంచెం కరెక్ట్ టైంకి అందట్లేవు అంతే. ఇక పర్వాలేదు కేసీఆర్ మీద కొద్దిగా. గ్రామంలో అభివృద్ధి కానీ ఏమన్నా కనిపిస్తుందమ్మా? పర్వాలేదు, కొంచెం సీసీ రోడ్లు కానీ అవి మోరీలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, కానీ సీసీ రోడ్లు ఇట్లా వేయించారు, బాగానే ఉన్నారు. థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్. అమ్మా చెప్పండి. మీ పేరమ్మా? జైబినిసా. ఏం చేస్తారమ్మా? ఇంట్లో కిరాణా షాప్ చిన్నది. గ్రామం, మండలం? సూర్యాపేట. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగా ఉంది. ఏ విధంటే ఇప్పుడు ఇంతకుముందు కరెంటు ఫ్రీ ఉంది, నెలకు 5,600 బిల్లు చూసుకుని వాడుకోవాల్సిన భయం అయిపడేది. వచ్చిన కాడిచి మంచిగా వాడుకుంటున్నాం, ఫ్రీ ఉంది. ఇంకోటి బస్సు ఏడికి పోవాలన్నా బస్సు ఫ్రీ ఉంది. అందరికి ఇచ్చిండా? ఆయన ఇచ్చిండు అంటే ఎవరు రాపించుకోవాలి. ఏమో మాకు బాగానే అనిపిస్తుందండి, వచ్చింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన కూడా అవునండి. ఇప్పుడు నలుగురు పోవాలంటే ఇంతకుముందు పోలేకపోయినాం, అంటే కిరాయిలు ఆడించే అనేది. ఇప్పుడు ఎట్టయినా పోగలుగుతున్నాడు పోవాలన్నా, అంతే కదా. మరి బీద కుటుంబాల్లో ఎటైనా పోవాలంటే కొద్దిగా ఇదే కదండి. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? 200 ఇస్తున్నా, ఏది ఏట్లేదు మరి, పెంచుతానేగా, ఎట్లేదుగా. తులం బంగారం ఇస్తున్నా అన్నాడు. బిడ్డ పెళ్లి చేసి 2 సంవత్సరం అవుతుంది, ఇంకా రాలేదుగా. మరి పోయి చెప్పేదేం లేదు, అంతే ఇక. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? ఏం లేదు, కూలినాలి. గ్రామం, మండలం? ఏం మామూలు ఆప్నాకూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది అయ్యా, ఎవరు చేసినా గయ్యప్పని. ఏది రేవంత్ రెడ్డి 4,000 ఇస్తున్నాడు, 4,000 చేయనీయలేదు. ఆడవాళ్ళకు 2,500 ఇస్తున్నాడు, అవి చేయనీయలేదు. ఏది ఆయన చేసిన పని, ఏం పని లేదుగా. 100 రోజులలో అన్ని పథకాలు చేస్తున్నాడు, ఏ పథకం లేదుగా. ఏది లేదు, ఎక్కడ వేసింది అక్కడనే. ఇక మనం చెప్పినా కంటే చెప్పకున్నా కంటే ఇక ఏ పరిపాలన వచ్చినా గట్టిగా చేసుకుంటూ పోతారు, గట్టిన అవుతుంది. కానీ ప్రజలకు మాత్రం ఏం మేలు చేస్తలేదు. ఇక అది వాస్తవం. మరి మీ గ్రామంలో చూసుకుంటే ఈ 6 గ్యారెంటీలు ఎంతవరకు లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతున్నాయండి? ఏం లేదు, ఏం లేదు. నాకు ఆ కరెంట్ ఒకటే. బస్సు ఆడవాళ్ళు మేము ఎందుకు పోతున్నాం బస్సుకు? ఏవో 6 నెలలకు నాడు మాకు కూలీలకు 4కే పోతున్నాం. ఏమైనా ఇప్పుడు గవర్నమెంట్ టీషర్ట్లు ఉంది కదా, వాళ్ళకే మేలు. ఇటు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, బస్సు వాళ్ళకి ఫ్రీగా పోతుంది, వాళ్ళకే మేలు. కానీ కూలీనాలు చేసే వాళ్ళకి ఏం మేలు ఉంది? ఏం మేలు లేదు, వాళ్ళకే మేలు బస్సు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక కేసీఆర్ పాలన అంటే మంచిగానే ఉందిలే, కానీ ఇదే అన్యాయం లేదు. అది అప్పుడు మంచిగానే చేసిన బాగానే ఉంది. కానీ ఇల్లు ఇస్తున్నాడు, ఇల్లు పోయినాయి, ఇల్లు లేదు, ఏది లేదు, ఎక్కడ లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే, ఎక్కడిది అక్కడనే. ఇక ఏమైనా ఉంటే మాత్రం ఒక 3 ఏళ్ళల్లో, ఈ 3 సంవత్సరాలలో ఉంటాడు. ఇక మన తర్వాత శూన్యం అయిపోతాడు. ఇంకేముంది, అది ఏమి లేదు ఇక. థ్యాంక్ యూ సార్. ఓకే.
నమస్తే సార్. నమస్తే నమస్తే చెప్పండి. మీ పేరు సార్? మల్లయ్య. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ కంపెనీలో చేస్తాను. గ్రామం మండలం? గ్రామమే, కూసుమంచి మండలం, నాయకనగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి కూడా ఇప్పుడు సంవత్సరం దాటింది అంతే. ఇప్పుడు ఆ సంవత్సరం దాటిన తర్వాత వాళ్ళు చేసిన వాగ్దానాలు, ఆ వాగ్దానాలలో ఒక 3 నడుస్తున్నాయి. వాళ్ళు ఏదో 6 పెట్టారు ఆ వాగ్దానాలు. ఆ 6 వాగ్దానాలలో 3 ఏది ఆర్టీసీ ఒకటి, తర్వాత ఈ రేషన్ ఒకటి, ఏది సన్న బియ్యం అదొకటి, తర్వాత కరెంటు ఫ్రీ ఒకటి. ఈ 3 నడుస్తున్నాయి. తర్వాత ఇంకేదో చేశారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు, అది అన్నారు, ఏదేదో అంత రాజకీయాలు చేస్తారులే. కానీ సరే ఏదున్నా ఇప్పుడు ఉన్నంత వరకు అయితే పర్లేదు, మంచిగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అది ఇదేం కాంగ్రెస్ ఏమో ఒకళ్ళ మీద ఆధారపడాలి. వాళ్ళు ఏది వాగ్దానాలు చేస్తే వాళ్ళు ఏది చెప్తే వీళ్ళు అది అమలు చేయాలి. ఆయనదేమో ఏకతాటి కదా కేసీఆర్ది. ఇంకా ఆయన సొంత పరిపాలన, ఆ సొంత పరిపాలన కాబట్టి ఆయన ఏది చేస్తే ఆయనకి ఏది దొరికితే అది చేసిండు. ఆయన అప్పే చేసిండో సప్పే చేసిండో ఏదో చేసిండు. సరే జనానికి చేసిండు, మేలు చేయలేదని అంటలే, చేసిండు. కానీ ఏదైనా రాజకీయాలలో ఈ గ్రూపులు తర్వాత ఈ కుటుంబ పాలనలు ఇవన్నీ ఇక ఏదైనా సరే ఒకందుకు ఒక 1/2 పైసా ఆయనదే బెటర్ ఉంది, కేసీఆర్దే. ఇంక వీళ్ళదంటే వీళ్ళది వీళ్ళ పీరియడ్ అయిపోయేంత వరకు మరి ఏమవుతుందో తెలియదు. ఆ పీరియడ్ అయిపోయే లోపల వీళ్ళు చేసిన వాగ్దానాలన్నీ అమలు చేస్తే ఓకే, దానికంటే ఓకేనే, పర్లేదు, మంచిగానే ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే.